బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. సారయ్య గారు, వరంగల్లో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? రాజకీయాలు చాలా క్లియర్ ఉన్నాయి. వీళ్ళ గురించి రాజకీయాలు కలుషితం కాదు. వీళ్ళు కలుషిత మనసులో వరంగల్ జిల్లా అందరూ తెలుసు. అప్పుడే పరకాలు ఎందుకు పరారి వచ్చిన కడిగి 40,000 ఓట్లతో ధర్మారెడ్డి చేత ఓడిపోయి వచ్చినావు కదా. మనం ఉండాలి కదా జ్ఞానోదయం తమరికి. ఏది గెలిచినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వంలో సోనియా గాంధీ, అప్పుడున్న రాహుల్ గాంధీ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి దయాభిక్షతో కాంగ్రెస్ టికెట్ తో గెలిచావు. టీఆర్ఎస్ కూడా సుమారు కేసీఆర్ గారి దయాదక్ష అప్పుడున్న తెలంగాణ సింపతి అప్పుడు నా మీద గెలిచాం. కానీ నిజమైన బలం లేదు. ఇది దమ్ముదైన అంత బలం అని 4 జిల్లాల్లో 4 కాన్స్టిట్యూషన్ గెలిపిస్తావు. రాష్ట్ర నాయకుని కదా నువ్వు. ఇప్పుడు రాజీనామా గెలవాను మొత్తం దేశవ్యాప్తంగా నిన్నే బంగారు ప్లేట్ తో స్వాగతం చెప్తాను. నిన్నే కాబోయే ముఖ్యమంత్రి నీ చెప్తారు. ఇవ్వాలి కొండ సురేఖ అంటే కూతురు చేసిన తప్పుకి నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పింది కదా, ఆయన ఎందుకు ఈ ప్రెస్ మీట్ అనుకోవచ్చు? నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా. కాదే కూతురు కాదా మరి? కూతురు ఎవరి గురించి మాట్లాడింది? సీఎం గురించి ఎవరికి ఇవ్వలేవు. వాళ్ళ తండ్రికి కోసం తల్లి కోసం కదా. మరి అది ఎట్లా? నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు? మీరు నువ్వు నమ్ముతావు. అచ్చా నీ దగ్గర మనకు కూడా పిల్లలు, మన పిల్లలు కాదా అంటే ఎవరు నమ్ముతారు? ఎంతో చీటింగ్ చేసేవాళ్ళు. అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడినప్పుడు లేవనుకుంటే ఇప్పుడు ఎందుకు లేచింది అనుకోవచ్చు? అందరి మీద లేచేది వాళ్ళ రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ, చెన్నారెడ్డి విషయంలో కానీ, ఎవరు మాట్లాడినా సారే వెళ్ళా మళ్ళీ మాట్లాడినా కూడా అందరి మీద పార్టీ పరంగా కమిషన్ చర్య ఉండాలి అనే ప్రధాన డిమాండ్. ఇకపైన ఏ విధంగా యూనిట్ ఉంటుంది అనుకోవచ్చా? తప్పదు, ఇంకా యూనిట్ పెరుగుతుందిగా తగ్గదు.